అమరావతిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్తే వాళ్ళ మీద రాళ్ల దాడి, కోడిగుడ్లతో దాడి జరగడం, వాళ్ళని అక్కడ అడుగు కూడా పెట్టనీయకుండా మళ్ళీ తిరిగి వెళ్ళే పరిస్థితులు, పోలీసులు పూర్తిగా దాడి చేసిన వాళ్ళకే వత్తాసు పలుకుతూ, రాళ్ళేసి దాడి చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకొని వైసీపీ వాళ్ళ మీద మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. అదే సమయంలోనే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కొన్ని బూమ్రంగ్ చేష్టల వల్ల, వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని చర్యల వల్ల ఓవరాల్గా వాళ్ళకు చాలా నెగటివ్ అవుతుంది అని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులే సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు. అమరావతిలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగే పెట్టకూడదని దాడి చేయడం ఏంటి? అమరావతి అందరిది అంటూనే మళ్ళీ అక్కడికి రైతులను పరామర్శించడం కోసమే వెళ్ళిన వైసీపీ వాళ్ళ మీద దాడి చేయడం ఏంటి? ఆ అమరావతిలో ఉన్నటువంటి రైతులు ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను మేమే ఆహ్వానించాం, భూ సమీకరణ, భూ సేకరణ అంటూ ప్రభుత్వం మమ్మల్ని భయపెట్టి ఇప్పటికే మేము కావలసిన భూములు ఇచ్చినా కూడా మా దగ్గర ఉన్న చివరి భూములు కూడా లాక్కునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంటే మాకు తప్పక మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయించాం. రాజకీయ సహాయాన్ని, న్యాయ సహాయాన్ని ఆయన దగ్గర నుంచి మేము అర్జించాం. దానికి ఆయన ఓకే అన్నారు, న్యాయ సహాయం అందిస్తా అన్నారు, అన్ని రకాల అండగా ఉంటామన్నారు. రాజధాని పరిరక్షణ కమిటీ పేరుతో కమిటీ వేశారు. మా భూముల్లోకి కొండవీటి భాగం నీళ్లను ప్రభుత్వం వదిలేసిన తర్వాత, మా భూములు నాశనం అయిపోయిన తర్వాత మేమే వైసీపీ నేతలను ఆహ్వానించాం. మా ఆహ్వానం మేరకు వచ్చిన వైసీపీ నేతల మీద దాడులు చేయడం ఏంటి? ఇది చాలా దుర్మార్గం. రేపు మేము నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారినే మా భూముల పరిశీలనకు మేము ఆహ్వానిస్తాం. వైసీపీ నేతలు వచ్చి దాడులు చేశారు కదా, రేపు మాకు అండగా ఉండడం కోసం జగన్ గారిని ఆహ్వానిస్తాం అని చెప్పా. అమరావతిలో భూములు ఉన్నటువంటి రాజధాని రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులు ప్రకటించారు. సో వెంటనే టీడీపీ సోషల్ మీడియా నుంచి, తెలుగుదేశం పార్టీ మీడియా నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే గుణపాలే దిగుతాయి అని. మాటలేమో కోటలు దాడుతూ ఉంటాయి. నిజంగా ఇప్పుడు అమరావతిలో రైతులను పరామర్శించేకి జగన్ గారే బయలుదేరి వెళ్ళారనుకుందాం. రెండో విడత భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతుగా జగన్ గారు వెళ్ళారనుకుందాం. వీళ్ళు అడ్డుకోగలుగుతారా? గుణపాలు దించుతారా? ఎవరికి గుణపం దించుతారు? ఎవరికి గుణపం దించేది? సినిమాల్లో డైలాగులా ఇవన్నీ? అఫ్కోర్స్ పాలనను, ప్రభుత్వాన్ని, జీవితాలను సినిమాటిక్గా ఎప్పుడో మార్చేశారు. కొందరు సినిమా వాళ్ళకైతే అసలు ఇట్లా పాలనకు ఆ సినిమాకు తేడా లేకుండా అన్ని సినిమాటిక్ స్క్రిప్ట్లు ఎగ్జిక్యూట్ చేస్తూ పోతూ ఉన్నారు. సో వాళ్ళను సాటిస్ఫై చేయడం కోసం మిగిలిన ప్రభుత్వం కూడా సినిమాటిక్ స్క్రిప్ట్ అమలు చేస్తూ ఉంది. అది వేరే విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు అనుకుందాం. అప్పుడు అక్కడ భూములు ఏ విధంగా దోచుకుంటున్నారు, భూములు ఏ విధంగా లాక్కుంటున్నారు, రైతులకి ఇష్టం లేకున్నా కూడా ఏ విధంగా బెదిరించి తీసుకుంటున్నారు అనేది నేషనల్ ఇష్యూ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు నిజంగా అడ్డుకోగలరా? ఒకవేళ అడ్డుకునే అంత బరితెగింపుల వరకు వెళ్తే పరిస్థితిని మనం ఊహించగలుగుతామా? ఎందుకు ఈ విధంగా పెట్టరేగిపోతూ ఉన్నారు? ఎందుకు ఈ విధంగా వీళ్ళు చెలరేగిపోతూ ఉన్నారు? అధికారం ఉంది కదా, పోలీసులు చేతిలో ఉన్నారు కదా, వ్యవస్థలు ఇష్టం వచ్చినట్లు వాడుతూ ఉన్నాం కదా, వీటన్నిటినీ ప్రయోగించి మనకు నచ్చినట్లు మనం చేసుకుంటూ పోదామనుకోవడానికి ఇదేమన్నా జమీందారీ వ్యవస్థనా? డెమోక్రసీనే కదా. ఈరోజు కాకుండా రేపైనా వీళ్ళు తెలుసు, వీళ్ళకు వాస్తవాలు బోధపడవా? జగన్ అడ్డుకోవాలనుకునే ప్రయత్నాలు ఎట్లుంటాయి? వైసీపీ వాళ్ళ మీద దాడులు చేసిన దానికి మూల్యం ఎలా ఉంటుంది? దాడి చేసి మళ్ళీ వాళ్ళ మీదే కేసులు పెట్టడం, ఇటువంటి వాటి పరిణామాలు రాబోయే రోజులు ఎలాగుంటాయి? ఇవన్నీ తెలియంది ఎవరికి? జగన్ వెళ్తే గుణపాలు దించుతారా? మరి జగన్ నిజంగానే వెళ్తాడేమో, అప్పుడు చూడాలి.
అమరావతిలో రైతులు అంటున్నట్లు మేము జగన్ ఆహ్వానిస్తామని. మరి నిజంగా జగన్ వెళ్తే గుణపాలు దించే వాళ్ళు ఎవరో కూడా చూడాలి మరి అప్పుడు.